నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాలలో లారీ యజమానులను మాఫియాగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం తగదు. తమ బ్రతుకులు పొట్టలు కొట్టద్దంటూ ఆవేదన వ్యక్తం చేసిన లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. కాకినాడ యాంకరేజ్ ఫోర్ట్లో సీజ్ చేసిన స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నియమించిన ప్రత్యేక బృందం. నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని నిబంధన ప్రకారం తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించనున్న 10 మంది అధికారుల బృందం. కాకినాడలో ఘనంగా అలనాటి ప్రముఖ సంగీత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి. ఘంటసాల కీర్తిని కొనియాడుతూ ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు. డీటెయిల్స్ చూస్తే, కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతిని కాకినాడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ సమీపంలో గల ఆయన కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఘంటసాల కీర్తిని కొనియాడారు. నమో వెంకటేశ అనే పాట ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుందని, అలాగే ఆయన ప్రాంతాల గురించి వారి భావోద్వేగాలపై పాడిన పాటలు భావితరానికి కూడా ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కన్న తండ్రినే మర్చిపోతున్న ఈ రోజుల్లో ఘంటసాలను గుర్తుంచుకొని ఆయన జయంతిని ఇంత ఘనంగా నిర్వహించిన అల్లూరి సీతారామరాజు కళా పరిషత్ అధ్యక్షుడు పంపన దయానంద బాబు వారి సహచరుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల కోడలు కృష్ణకుమారి, వాసిరెడ్డి యేసుదాసు, కర్రి అచ్యుతరామిరెడ్డి, గ్రంథి రాస, బడుగు బాబీ, ఉంగరాల వెంకటేశ్వరరావు, జంక్షన్ బాబ్జీ, సిరంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మనకి ఇటువంటి ఈ జగతికి జీవన జ్యోతి పద్మశ్రీ అవార్డు గాన గంధర్వ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు అందరికీ నమస్కారాలు. మరి మన దేశానికి ఒక గుర్తింపు ఇచ్చేది ఎప్పుడు కూడా మన దేశం యొక్క కళలే. అలాగే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటే ఈ పాటల గురించి మాట్లాడతాం. రాసే వాళ్ళది ఒక గొప్పతనం అయితే పాడే వాళ్ళది ఆ స్వరం అన్నది ఘంటసాల గారిది అండి. ఎందుకంటే ఒక్క లైన్లో చెప్పాలంటే ఘంటసాల గారి స్వరం ఆ దేవుడి వరం. మనకు తెలుసు ఎన్నో సంవత్సరాల ముందు ఘంటసాల గారికి వచ్చారు, కానీ ఈ రోజు కూడా అందరు మనసులోనే ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఈ జయంతి కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. మరి ఇది ముందుకి చిరకాలం ఘంటసాల గారు ఉండాలి అంటే ఈ జయంతి కార్యక్రమమే కాకుండా ప్రతి విద్యాలయాల్లోని లేదంటే ఎక్కడైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయన స్వరాన్ని ప్రజలకి, పిల్లలకి, అందరికీ పరిచయం చేయాలి. మరి గాన గంధర్వ అనే ఒక టైటిల్ ఆయన సాధించుకున్నారు అంటే మీరు ఆలోచించవచ్చు దాని వెనకాతల ఎంత కృషి ఉన్నాడు అని చెప్పేసి. మరి అదే టైటిల్ మళ్ళీ మన తెలుగు వారికి మళ్ళీ మనకి రావాలి అంటే ఆ కృషి ఎంతో అవసరం. మరి ఫ్యామిలీ నుంచి వాళ్ళ మనవరాలు గారు కూడా ఇక్కడ వచ్చున్నారు, కోడలు గారు వచ్చున్నారు. సో మీరు అందరూ కూడా ఏంటంటే ఆ ఫ్యామిలీ యొక్క బ్లెస్సింగ్స్, లేదంటే ఆ ఫ్యామిలీనే కాదు ఈ కళను కూడా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన అందరి యొక్క పార్టిసిపేషన్ ఇందులో ఉండాలి. మీరు అందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దలందరూ కూడా 2 మాటలు చెప్పి పిల్లలకి ఇన్స్పైర్ చేయాలి. అలాగే కొత్త కొత్త సింగర్స్, ఎందుకంటే కళ ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే ఈరోజు మనకి మ్యూజిక్ అకాడమీలో కానీ సంగీతం నేర్పించే వాళ్ళందరూ కూడా చాలా అరుదుగా అయిపోయారంటే లేరు. సో మీరు అందరూ కూడా ఒక పార్టిసిపేషన్ ఉండి ఈ కళను ముందుకు తీసుకెళ్ళి ఘంటసాల గారి పేరుని చిరకాలం మన భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే నిలబడేటట్టుగా చూడాలని కోరిక. ధన్యవాదాలు. ఇంకా ఊరు వాడ ప్రతి చోట ఈరోజు నాకు 10-15 ఇన్విటేషన్స్ అన్ని చోటకి వెళ్ళాను. ఆయన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర ప్రసంగం వినాలని ఈ ఊరు వచ్చాను. అలాగే దయానంద బాబు గారు కూడా
వచ్చి మీరు ఇక్కడ రావాలమ్మా, మీరు చూసుకొని జాగ్రత్తగా చేయాలని అనుకుంటే వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఘంటసాల అభిమానులందరికీ, ప్రపంచ దేశ విదేశాలలో ఉన్న ఘంటసాల అభిమానులందరికీ పేరు పేరున మా కుటుంబం తరఫున శిరస్సు వచ్చి పాదాభివందన చేస్తూ సెలవు తీసుకున్నాను. మర్చిపోకుండా ఆయన పాటలను గుర్తు చేసుకుంటూ ఈరోజు జయంతి వేడుకలు మన కాకినాడ నడిబొడ్డును చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన దయానంద్ బాబు గారు అండ్ టీం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున అల్లూరు సీతారామరాజు గారి యొక్క కళావేదిక, స్మారక కళావేదిక యొక్క ఆధ్వర్యంలో ఈనాడు దయానంద బాబు గారు ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ చెప్పుకుంటే రెడ్డి గారు అందరూ కూడా చాలామంది ఉన్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ఆ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా అదే రకంగా మరి ముఖ్యంగా ఏంటంటే మనకి మన ఘంటసాల గారి యొక్క ఓడలు ఎవరైతే మన కృష్ణకుమారి గారు ఇలా రావడం లేక మనకి అటువంటి అంటే లేక ఘంటసాల గారిని అది పెద్ద గాయకుడు. మామూలుగా మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి గాయకుడు. అటువంటి గాయకుడు మనకి మర్చిపోతాం. అటువంటి గాయకుడికి మనం ఇటువంటి జయంతి వర్ధంతి వేడుకలు చేసుకున్నది చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యమైన పాత్ర వహించిన ఒక సీతారామరాజు స్వామి ప్రత్యేకంగా అనిపిస్తున్నాను. అందులో ముఖ్యంగా మన దయానంద గారి పాత్ర ముఖ్యమైన పాత్ర. ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక మహనీయుడు మనకి. ఎందుకంటే ఎవరే ఎక్కడ ఉన్నారు, కృష్ణా జిల్లా ఏ జిల్లా కాదు కావాల్సింది. ఆంధ్ర రాష్ట్రంలో ఘంటసాల గారి కంఠం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆయన కంఠం చాలా మధురమైంది. అటువంటి మధురమైన కంఠం, అటువంటి కంఠంలో పద్యాలు కానీ పాటలు కానీ ఎక్కడ తీసుకోకుండా చాలా చక్కగా ఉంటుంది. మన చిన్నప్పుడు మరి ఏడుగొండ వాడు వెంకటరమణ పాట చాలా పాపులర్ పాట, చాలా పాపులర్ గీతం పాట కాదు గీతం. అటువంటి మంచి గీతం. ఎందుకంటే ఏడుగొండల వాడు వెంకటరమణ గోవింద గోవింద ఎక్కడున్నారో ఏంటి పాట, అది ఎక్కడున్నారో ఆ మాట మా చంద్రంలో సినిమా థియేటర్లో పట్టుకొని సినిమా థియేటర్లో పట్టుకొని అటువంటి ఇప్పటికీ మర్చిపోవాలి. ఎందుకంటే ఎవరు కూడా ఏనాడు కూడా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆయన చనిపోయి 52 ఏళ్ళు అయింది. 52 ఏళ్ళు కాదు, ఎన్ని ఏళ్ళు అయినా సరే ఈ భూమి అంతకాలం కూడా ఆయన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అటువంటి మంచి గాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో మనకి ఉన్నది ఏంటంటే సమాజంలో కొంతమంది మంచి కళాకారులు ఉంటారు. ఆ కళాకారులని మనం గౌరవించవలసిన అవసరం కూడా ఉంది. అటువంటి కళాకారులు చాలామంది వస్తారు. రాజకీయ నాయకులు గౌరవిస్తారు, పెద్ద పెద్ద సేవా సంఘాలను గౌరవిస్తారు. అదే రకంగా మన కళాకారులు కూడా గౌరవించవలసిన అవసరం ఎంతో ఉంది. అందులో మనకి ప్రముఖ గాయకుడు మనకి అప్పటికి అటువంటి దాని సాటి లేదు ఎవరు కూడా. అప్పటికి ఇప్పుడు కూడా ఎవరు కూడా సాటి లేదు. మంత్రి కంఠం చెప్పాలంటే మాధుర్యం. అటువంటి మంచి గాయకుడు, అటువంటి గాయకుడికి నాడు మనం వైద్య శాస్త్రంలో అత్యంత కీలకమైన ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో అధునాతన శస్త్రచికిత్సలకు అవసరమయ్యే విధంగా ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో నైపుణ్యత మరింత పెంచుకునేందుకు వైద్యులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ విభాగం సీనియర్ వైద్యులు డాక్టర్ కృష్ణారావు వెల్లడించారు. బుధవారం స్థానిక జీజీహెచ్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి అధ్యక్షతన ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ జన్మకు పరిపూర్ణమైన మానవ శరీరాన్ని, ఆకృతిని, వివిధ ప్రమాదాల మూలంగా చర్మంపై కలిగిన నష్టాన్ని ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తిరిగి పూర్వ ఆకారాన్ని సంతరించుకునేందుకు ఈ ప్లాస్టిక్ సర్జరీ కీలకమైన సేవలు అందిస్తుందని తెలిపారు. మారుతున్న ఆధునిక కాలంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వేగవంతమైన వైద్య సేవలు వైద్య రంగంలో ఆవిష్కరించబడ్డాయని, వాటిని అందిపుచ్చుకొని నేటి తరం వైద్యులు రోగులకు విశేష సేవలు అందించేందుకు ఆస్కారం ఉంటుందని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ సర్జరీకి విభాగంలో విశేష అనుభవం కలిగిన సుమారు 250 మంది వైద్య నిపుణులు 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు కృష్ణారావు మాట్లాడుతూ ఇటీవల కాలంగా కాస్మెటిక్ సర్జరీతో ప్లాస్టిక్ సర్జరీని పోల్చడం సరికాదన్నారు.
కాస్మెటిక్ సర్జరీ కంటే 1000 రెట్లు ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా గ్రామీణ ప్రాంత రైతుల్లో సంభవించే విద్యుత్ అగ్ని ప్రమాదాల కారణంగా శరీర ఆకృతి మారిన వ్యక్తులకు ప్లాస్టిక్ సర్జరీ విభాగం ద్వారా అందించే శస్త్రచికిత్సలో తిరిగి యథావిధిగా పూర్వ నేపథ్యంలో శరీర ఆకృతిని తిరిగి పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జరీ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణు, జీజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ కాన్ఫరెన్స్ మెయిన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు మన డాక్టర్ రత్నభూషణ్ గారు, హెచ్ఓడి ప్లాస్టిక్ సర్జరీ మన కాకినాడ మెడికల్ కాలేజ్, ప్యాట్రన్ మన విష్ణుమూర్తి గారు కాకినాడ. సో వీరి ఆధ్వర్యంలో విత్ లాట్ ఆఫ్ అవర్ లోకల్ సైంటిఫిక్ కమిటీ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ దే ఆర్ కండక్టింగ్ కాన్ఫరెన్స్ హియర్. సో మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ప్లాస్టిక్ సర్జరీ మేడం గారు అంతా చక్కగా చెప్పారు. అది కాస్మెటిక్ సర్జరీ అని అందరూ మిస్కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది బయట. బట్ చాలా వరకు ఇది కాస్మెటిక్ సర్జరీతో కన్నా కూడా ఎక్కువ పుట్టుకతో వచ్చిన అంగవైకల్యాలు, కాలిపోయిన బర్న్స్ వల్ల అంగవైకల్యాలు, యాక్సిడెంట్ కేసులు, క్యాన్సర్స్ వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్స్, ఇట్లా సో మెనీ థింగ్స్ ఫ్రమ్ స్కాల్ప్ నుంచి తల పైన భాగం నుంచి అరికాలు వరకు. పర్టికులర్లీ మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ అగ్రికల్చర్ బెల్ట్ ఏరియాలో కనెక్ట్ చేయడం వల్ల లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ బర్న్స్ ఎక్కువ ఉంటాయి ఫార్మర్స్కి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మేము అరౌండ్ 200 delegates రిజిస్టర్ అయ్యారండి ఫర్ ద సైంటిఫిక్ సెషన్. 100 people రిజిస్టర్ అయ్యారు ఫర్ ద వర్క్ షాప్. వీఆర్ ప్రౌడ్ టు సే వెరీ గుడ్ అమౌంట్. రంగరాయ మెడికల్ కాలేజ్ నందు అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాన్ఫరెన్స్ జరుగుతుంది 5, 6, 7 తారీఖుల్లో. డిసెంబర్ 5, 6, 7 తారీఖుల్లో మనకి ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ఆ కాన్ఫరెన్స్ ఇక్కడ ఫ్యాబిన్ కన్వెన్షన్ అని చెప్పి వివేకానంద పార్క్లో ఫ్యాబిన్ కన్వెన్షన్ బేస్ అక్కడ సెషన్స్ జరుగుతున్నాయి. తర్వాత 5వ తారీఖున 2 వర్క్ షాప్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ 2 వర్క్ షాప్స్ కూడా కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. సో ఈ అసోసియేషన్ ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్లాస్టిక్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రస్తుత విషయాల్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కానీ, లేదు డీప్ అల్సర్స్ కానీ, వూండ్స్ కానీ వచ్చినప్పుడు ఏర్పడిన డిఫార్మిటీస్ని సరి చేయడానికి డెఫినెట్గా ప్లాస్టిక్ సర్జరీ అన్నది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈస్థెటిక్స్ అంటే మనకి బాహ్య సౌందర్యం మీద చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. సో ఆ బాహ్య సౌందర్యం మీద వయసు పెరుగుతున్న కొద్దీ మనలో వచ్చిన మార్పులను సరి చేసుకొని మరలా కూడా బాగా చేయడానికి, బాగా ఉండడానికి అని చెప్పి ప్రతి మనిషి కూడా తపనపడే ఈ యుగంలో ఈస్థెటిక్స్కి, కాస్మెటిక్ సర్జరీస్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. సో దీనికి ఏం చేయాలి? మనం ప్రతిదీ కూడా లైవ్ మనిషి మీద నేర్చుకోలేము కాబట్టి కెడావరిక్ సర్జరీస్ అంటే డెడ్ బాడీ మీద సర్జరీ చేసి ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి ప్రజలకు నేర్పించడానికి, అంటే మన తన నెక్స్ట్ జనరేషన్కి, యువతరానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి నేర్పించడానికి కెడావర్ మీద సర్జరీ జరుగుతుంది. ఆ సెషన్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అది హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు, వెంకటరమణ అనే సర్జన్ వస్తున్నారు. ఆయన హీజ్ రెనౌండ్ సర్జన్ అండ్ హీ విల్ ఆపరేట్ ఆన్ ద కెడావర్. ఆ సెషన్ ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 5వ తారీఖు మార్నింగ్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ బొటాక్స్ అండ్ థ్రెడ్స్, అంటే ఇదంతా కూడా కాస్మెటిక్ దాని మీద అనమాట. సో హౌ టు ఇంప్రూవ్ అవర్ ఎక్స్టర్నల్ బ్యూటీ. ఇంకొకటి హెల్త్ వైజ్ కూడా, ఒక్కొక్కసారి హెల్త్ వైజ్ ఏంటి అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సాగింగ్ అది ఉన్నప్పుడు దాన్ని ఎలాగ కరెక్ట్ చేయాలి అన్నది ఈ బొటాక్స్, ఫిల్లర్స్ అన్నవి ఉపయోగపడతాయి. సో దాని మీద కూడా చెప్పడానికి పూణే నుంచి, కలకత్తా నుంచి కూడా డాక్టర్స్ వస్తున్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఆ 2 వర్క్ షాప్స్ కూడా జరుగుతాయి. కాకినాడ లంగరేవులో నిలిపిన స్టెల్లా ఎల్ నౌకలోని కార్గోలో పీడీఎస్బీఎంను జిల్లా కలెక్టర్ నియమించిన 10 మంది అధికారుల ప్రత్యేక తనిఖీ బృందం బుధవారం నౌకకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. స్టెల్లా ఎల్ నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ప్రభుత్వ శాఖలకు చెందిన రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పోలీస్, పోర్ట్, కస్టమ్స్ శాఖలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల నుండి మొత్తం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక తనిఖీ బృందాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి నియమించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ నుండి తహసీల్దార్ పివివి గోపాలకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ నుండి డిప్యూటీ తహసీల్దార్ ఎం విజయ్ కుమార్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుండి టెక్నికల్ అసిస్టెంట్లు టి సత్యరాజ్,
పి నాగప్రసాద్, పోలీస్ శాఖ నుండి సబ్ ఇన్స్పెక్టర్లు ఎంవివి రవీంద్రనాథ్, ఎస్కే జానీ భాష, పోర్టు డిపార్ట్మెంట్ నుండి పోర్టు కన్జర్వేటర్లు ఎంవి ప్రసాద్, ఆర్ వెంకటేశ్వరరావు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి సూపరింటెండెంట్ పి శ్రీధర్ ప్రత్యేక తనిఖీ బృందంలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ అధికారుల బృందం స్టెల్లా ఎల్ నౌకలో లోడ్ చేసి ఉన్న మొత్తం బియ్యాన్ని నిబంధనల ప్రకారం తనిఖీ చేసి సమగ్రమైన నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అవుట్ ఫోకస్ అయిపోతుందండి అది. నాకు దీనికి బాయిల్ కూడా తీసేయండి ర్యాండమ్గా 4 పక్కల. బాయిల్ ఇక్కడ ఉంది బయట కిందకి వెళ్ళి ఒక 2 బాయిల్ అక్కడెక్కడ తీసుకుని వచ్చేసేయండి. కేజీన్నర ఈ అవుట్ ఫోకస్ అయిపోతుందండి అది. నాకు దీనికి బాయిల్ కూడా తీసేయండి ర్యాండమ్గా 4 పక్కల. బాయిల్ ఇక్కడ ఉంది బయట కిందకి వెళ్ళి ఒక 2 బాయిల్ అక్కడెక్కడ తీసుకుని వచ్చేసేయండి. కేజీన్నర ఈ